అందరికీ ఆండాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలండి. ఈరోజు శ్రీనివాసంలో ఆండాళ్ దేవికి చక్కగా ఈరోజు పూజ చేసుకొని జయంతి సందర్భంగా ప్రసాదాలు అయితే నైవేద్యం. ఈరోజే శ్రావణ మాసం మొదటి శుక్రవారం కూడా అయింది. ఈ ఆండాళ్ళు అంటే గోదాదేవి జన్మదినాన్ని ఆండాళ్ళు తిరునక్షత్రం అంటారు. ఇది కర్కాటక మాసంలో పూర్వ పాల్గొని నక్షత్రం రోజున వస్తుంది. 12 మంది ఆళ్వార్లో ఏకైక మహిళా ఆళ్వారైన ఆండాళ్ళు శ్రీ రంగనాథుని భక్తితో కొలిచి తిరుప్పావై నాచియార్ తిరుమొళి గ్రంథాలను రచించారు. పెరియాళ్వారు విష్ణు చిత్తులకు తులసి వనంలో దొరికారండి. ఆండాళ్ళు భూదేవి అవతారంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువును అంటే రంగనాథుని మాత్రమే భర్తగా మనసా వాచా నమ్మి వివాహం చేసుకున్నారు. 30 పాసురాలతో కూడిన తిరుప్పావై నాచియార్ తిరుమొళి ప్రసిద్ధమైనవండి. ఈ తిరునక్షత్రం వేడుకలు ప్రతి వైష్ణవాలయాల్లో ఆండాళ్ తిరునక్షత్రం రోజున ప్రత్యేక తిరుమంజనము పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ఆండాళ్ రాసిన తిరుప్పావై పాసురాలను భక్తులు భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ పవిత్రం రోజున గోదా రంగనాథుల యొక్క కళ్యాణోత్సవాలు కూడా వైభవంగా జరుపుకుంటారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారము శ్రీ ఆండాళ్ళు తమిళనాట శ్రీవిల్లుపుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసి వనంలో కలియుగ ఆదిలో అనగా 93వ సంవత్సరంలో అవతరించింది. ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో విష్ణు చిత్తుల వారికి అంటే పెరియాళ్ వారికి శ్రీవిల్లుపుత్తూరు నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళంలో కొద్ది అనగా తులసిమాల అని అర్థము. కాబట్టి తండ్రి ఆమెను గోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది. తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. ప్రతి వైష్ణవాలయాల్లో ఈరోజు గోదాదేవి అంటే ఆండాళ్ యొక్క తిరునక్షత్రం పుట్టినరోజు జన్మదినాన్ని జరుపుకుంటారు. శ్రీనివాసంలో కూడా మేము చక్కగా ఈరోజు ఆవిడకి పొంగలి పరవాణ నైవేద్యం పెట్టుకొని పళ్ళు పాలతో తోచిన వస్త్రాలైతే ఆవిడకి సమర్పించుకున్నాం. మానవ జన్మ ఎత్తిన వారు భగవంతుడు ఐక్యం అవడం అంటే సాధ్యమా? అది కూడా సాక్షాత్తు దేవుణ్ణి వరించడం. ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీరంగనాథుడి కోసము గోదాదేవి జన్మించిందని ఆండాళ్ కథ ఇక్కడ చెప్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుని కొలిచి ఆయనలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇదండి గోదాదేవి తిరునక్షత్రం గురించి మా ఇంట్లో చేసుకున్న పూజ మీకు నేను చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.